హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎవరైతే కువైట్ నుంచి వారి సొంత దేశానికి సాఫర్ వెళ్ళింటారో అలాంటి వారు వెళ్ళినటువంటి ఎన్ని రోజుల్లోపు రిటర్న్ రావాలి, అలాగే ఈ యుద్ధం కారణంగా ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా, అది ఎన్ని రోజుల వరకు ఇచ్చారు, మనకి ఎప్పటి వరకు టైం ఉంది, ఇప్పుడు ఈ యుద్ధం సమయంలో మళ్ళీ ఏమన్నా పెంచారా లేదా, మొత్తం మీద మనం రావడానికి ఏ డేట్ లోపు రావడానికి మనకు అనుమతి ఉంది అనేటువంటి తెలుసుకోవడం కోసం గతంలో మన కపిల్ని అడగాల్సి వచ్చేది, లేదంటే ఇతరతర మార్గాల ద్వారా మనకు తెలుసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సాహిల్ అప్లికేషన్లో దీనికి సంబంధించిన ఒక మంచి ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఎవరికి వాళ్ళు మీ సాహిల్ అప్లికేషన్లో మీరు సాఫర్ నుంచి ఏ డేట్లోపు తిరిగి రావడానికి అనుమతి ఉంది, మీకు ఏ డేట్లోపు మనం రావచ్చు అనేటువంటిది చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అది మీ సొంతంగా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీది ఫ్యామిలీ అకౌంట్ అయితే మీ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు హస్బెండ్ అనుకోండి, మీ భార్య పిల్లలు డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎప్పటి వరకు రావచ్చు అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుంది. లేదా మీరు కంపెనీలో పనిచేస్తుంటే మీ ఓన్గా మీ సాహిల్ అప్లికేషన్లో మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు సాఫర్ నుంచి ఏ డేట్ లోపు తిరిగి రావడానికి అనుమతి ఉంటుంది అన్నటువంటిది క్లియర్గా తెలుసుకోవచ్చు. అది ఎలాగ ఏమిటనేది ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. దాని తర్వాత మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ మ్యాటర్ని షేర్ చేయండి, చాలామందికి ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సాఫర్ నుంచి ఎన్ని రోజులకి తిరిగి రావచ్చు, మనం ఎప్పుడు టైం ఉంది, 4 నెలలైనా 6 నెలలైనా, ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం పెంచింది కదా, అది ఎప్పటి వరకు పెంచింది ఏంటి, ఇలాంటి వాటి గురించి చాలామంది డౌట్లు ఉన్నాయి కదా. సో దానికోసం అని చెప్పేసి మనకి సాహిల్ అప్లికేషన్లో ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా మనం ఎప్పటిలోపు రావచ్చు అనే దానికి తెలుసుకోవడానికి ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. అది స్పాన్సర్ అయితే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అందరికీ తెలుసుకోవచ్చు, లేదంటే ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎలాగనే చెప్తాను చూడండి. మొదటిగా మీరు సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద కానీ చూసినట్లయితే ఇక్కడ సర్వీసెస్ అనేసి ఉంది కదా, సెకండ్ ఆప్షన్ సర్వీసెస్. ఆ సర్వీసెస్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అని చెప్పేసి ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఇలా ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్. దీన్ని టచ్ చేయండి. దీంట్లో మనకి రెసిడెన్సీ సర్వీసెస్ అనేసి ఉంటుంది. ఇది రెసిడెన్సీ సర్వీసెస్. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి కిందకి రండి కొద్దిగా, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ పర్మిట్ అనేసి ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ వచ్చి ఒకవేళ మీరు ఫ్యామిలీ అకౌంట్ అయితే కనుక మీ పైన డిపెండెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, మా మిసెస్ది నాది 2 ఉన్నాయి. లేదు మీరు ఒకరే అనుకోండి, సింగిల్, మీ పేరు ఆటోమేటిక్ డిఫాల్ట్గా మీ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇది. ఇక్కడ మనం కంటిన్యూ కొడతాం. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ది రెసిడెన్సీ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అంటే ఓకే ఉండదు, మీకు వ్యాలిడ్గా ఉండదు, ఇబ్బంది లేదని చెప్తుంది. ఈ కింద చూడండి, డౌన్లోడ్ సర్టిఫికేట్. ఒకవేళ ఇక్కడ రెడ్ మార్క్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్ లేకుండా మీది ఆల్రెడీ అకౌంట్ పోయినట్టు, క్యాన్సిల్ అయింది, మీరు రావడానికి కుదరదని అర్థం. గ్రీన్ ఉంటే రావచ్చు. అయితే ఎప్పటి వరకు రావచ్చు, ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ కింద ఉంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ సర్టిఫికేట్లో మనం కానీ చూస్తే ఇక్కడ చూడండి, రెడ్ అక్షరాలతో ఉంది. ఇక్కడ ఎప్పటి వరకు టైం ఉంది రావడానికి మనకి. ఇప్పుడు నాకు వచ్చి ఏప్రిల్ 17వ తారీఖు 2027 వరకు టైం అయితే ఉంది. ఆ లోపు అయితే నాకు రావడానికి అవకాశం ఉంది. అయితే మిగతావన్నీ కూడా మన కంపెనీని బట్టి ఆధారపడి ఉంటుంది. కంపెనీ అన్ని రోజులు ఉంచుకుంటుందా లేదా ఏంటి అనేది మన కంపెనీతో మాట్లాడుకోవాలి. కానీ గవర్నమెంట్ అయితే మాత్రం అంతవరకు టైం ఇచ్చింది. సో రీజన్ ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి యుద్ధం కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు, అంతవరకు అయితే టైం ఇచ్చిన్నారు. సో ఆ విధంగా సింపుల్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మా మిసెస్ అనుకోండి, మా మిసెస్ దాన్ని కూడా సేమ్ అలాగే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పైన ఎవరైనా డిపెండెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు తెచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ రెసిడెన్సీ పర్మిట్లో ఇక్కడ వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. సేమ్ యాజ్ చేసి ఇక్కడ వాళ్ళకి ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ సర్టిఫికేట్. దాంట్లో ఇక్కడ రెడ్ అక్షరాలతో ఏదైతే డేట్ చూపిస్తుందో అది డేట్ అనమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. సో సాఫర్ వెళ్ళిన వాళ్ళు మనం ఎప్పటిలోపు రావాలి ఏంటి అనేటువంటి టెన్షన్స్ లేకుండా దీన్ని ఓపెన్ చేసుకొని మీ అకౌంట్ ఉందా లేదా, మీరు ఎప్పటిలోపు తిరిగి రావచ్చు అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. అయితే ఆ లోపు మీ కంపెనీ వాళ్ళు లేదంటే మీ స్పాన్సర్ ఒప్పుకుంటారు లేదని మీరు వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అయితే మాత్రం ఇక్కడి వరకు డేట్ ఇచ్చినట్టు లెక్క అనమాట. ఓకేనా, దీన్ని అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా తెలుసుకోమని చెప్పండి. ఎందుకంటే చాలామంది దీనిపైనే డౌట్లు అడుగుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.